మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలండి. ఈరోజు మన వాక్యాన్ని ప్రారంభించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా మా యేసయ్య, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈరోజు మీ వాక్యం నుండి మేము ధ్యానించుకుంటుండగా పరిశుద్ధాత్మను మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుని ప్రార్థించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన పరిశుద్ధ గ్రంథంలో తీర్పు గురించి మనం చాలా వాక్యాలు చూస్తాం. అయితే ఈ తీర్పు అనేది ఎప్పుడు జరుగుతుంది, ఈ తీర్పు ఎవరికి జరుగుతుందో మాకు చెప్పగలరా? తప్పనిసరిగానండి. మనం ఈ సిరీస్లో అపోస్తలుడైన పౌలు గారు తీర్పు గురించి ఏమి రాశారు, ఆ కోణం నుండి, ఆయన దృష్టి నుండి మనము అంశాలను చూస్తున్నాం. సో మీరు అడిగిన ప్రశ్న, అసలు ఈ తీర్పు ఎవరికి, ఎప్పుడు, ఎలా జరుగుతుంది? పౌలు గారు కొరింథీయులకు 2 పత్రికలు రాశారు, మనకు తెలుసు. 2 పత్రికలు. 2 కొరింథీ 5వ అధ్యాయము 10వ వచనంలో పౌలు గారు ఒక బోల్డ్ స్టేట్మెంట్ చేస్తున్నారు. 2 కొరింథీ 5వ అధ్యాయము 10వ వచనంలో, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చెప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. ఇక్కడ ప్రముఖంగా 2 విషయాలు మనకు బయటపడుతున్నాయి. ఒకటి ఏంటంటే, మనమందరము తీర్పులో పాల్గొన, ఈ తీర్పులో మనందరి పేర్లు వస్తున్నాయని పౌలు గారు చెప్తున్నారు. ఈ తీర్పు కేవలము యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించిన వారికి మాత్రమే కాదు, లేక యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వారికి మాత్రమే కాదు, అందరికీ. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఏ మతానికి చెందినా, ఏ బ్యాక్గ్రౌండ్ వచ్చినా, నీవు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడవలసిన ఒక రోజు ఉన్నదని ఈ పరిశుద్ధ గ్రంథము పౌలు గారి ద్వారా మనకు వస్తుంది. అంటే వీ కెనాట్ ఎస్కేప్ జడ్జ్మెంట్. తీర్పును మనం తప్పించుకోలేము. పౌలు గారు రాశారు, మీరు ఏమి విత్తుతారో అది కోస్తారు. అంటే మనం జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాన్ని పౌలు గారు, తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు. అవును, అంటే మనం బాధ్యతగా జీవించాలని మనం గ్రహిస్తున్నాం. ఊరికనే మాట వరుసకు కాదు, ఎవరో చూడలేదులే నేను ఏదైనా చేసేసేయచ్చు అని కాదు. ఎందుకంటే ప్రతి క్రియను దేవుడు తీర్పులోనికి తెస్తారు అని పౌలు గారు ఒక బోల్డ్ స్టేట్మెంట్ చేస్తున్నారు. రెండవది, ఈ వాక్యంలో నుండి మనం గ్రహించేది ఏంటంటే, క్రీస్తు న్యాయపీఠం ఎదుట, అంటే జడ్జి గారు ఎవరో పౌలు గారు డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట, జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్. సో ఈ తీర్పులో మన న్యాయాధిపతి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మరి మన జీవితాల గురించి తెలుసా? ఖచ్చితంగా ఆయనకు తెలుసు. ఆయన సమస్తము ఎరిగినవాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ఒక మాట, యేసుక్రీస్తు వారికి ప్రియమైన శిష్యుడు అయిన యోహాను రాస్తూ ఉన్నారు. యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనము, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక, యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు. మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు. కేవలం ఏదో బాహ్యమైన ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు, మన హృదయ ఆలోచనలు కూడా ఎరిగినవాడు. సో క్రీస్తు న్యాయపీఠం ఎదుట సహోదరుడా, సహోదరి, నీవు నేను నిలబడవలసిన ఒక రోజు వస్తుంది.
కాబట్టి మనం జాగ్రత్తగా మసులుకోవాలని, జాగ్రత్తగా జీవించాలని, ఒక డిసిప్లిన్తో మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి జడ్జి గారుగా ఉండబోతున్నారు. పౌలు గారు చెప్పింది కరెక్టేనా అని మనం ఒకసారి వెరిఫై చేసుకుంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 5వ అధ్యాయము 22వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ మాటకు ఈ విధంగా సెలవిస్తున్నారు. యోహాను 5:22, తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రి ఎవనికిని తీర్పు తీర్చరు. అంటే తండ్రి అయిన దేవుడు ఎవరికిని తీర్పు తీర్చరు, కానీ తండ్రిని గనపరచునట్లుగా అందరూ కుమారుని గనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించున్నాడు. తీర్పు తీర్చే అధికారము ఎవరి చేతికి ఇవ్వబడిందంటండి? యేసుప్రభు. యేసయ్యకు. అందుకే పౌలు గారు అంటున్నారు, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము నిలబడవలసి ఉన్నది. ఎంత చక్కటి క్లారిటీ మనకు దొరుకుతుందో. దేవుని వాక్యము ఏ విధంగా ఒక పజల్లో ఒక్కొక్క పీస్ మనం అలా పెట్టుకుంటుంటే చక్కగా ఫిట్ అవుతున్నాయో మనం తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు వరకు మనం తెలుసుకున్నది ఏంటంటే, అందరము కూడా ఈ తీర్పులోనికి వస్తాం, మన పేర్లు వస్తాయి. ఈ తీర్పు తీర్చే న్యాయాధిపతి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అవును ప్రియులారా, ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రశ్న తీసుకుందాం. ఈ తీర్పు ఎప్పుడు జరుగుతుంది? ఈ తీర్పు ఎప్పుడు జరుగుతుంది? ఒకసారి ఈ విషయం గురించి పౌలు గారు ఏమంటున్నారో మనం చూస్తున్నాం ఈ సిరీస్లో. కాబట్టి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 31వ వచనంలో పౌలు గారు ఈ విధంగా సెలవిస్తున్నారు. అపోస్తుల కార్యములు 17:31. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి యొక్క దినమును నిర్ణయించి ఉన్నాడు. తీర్పు తీర్చే ఒక దినము అంటే ఒక సమయాన్ని దేవుడు నిర్ణయించారు అని పౌలు గారు రాస్తున్నారు. ఎథెన్స్లో ఆయన వాక్యం చెప్తున్నారు. ఈ అపోస్తుల కార్యాలు రాసింది లూకా. ఆ విషయాన్ని రాస్తున్నారు. దేవుడు తీర్పు తీర్చడానికి ఒక సమయాన్ని నిర్ణయించారు. మన స్కూల్స్లో, కాలేజెస్లో, యూనివర్సిటీస్లో టీచర్ గారు ఎప్పుడు పెడతారండి ఎగ్జామ్? ఒక సమయం. స్టార్టింగ్లో కాదు కదా, కొంచెం టీచ్ చేసిన తర్వాత అప్పుడు ఎగ్జామ్ పెడతారు. అట్లాగా ఈ తీర్పు ఎప్పుడు కూడా తర్వాత వస్తుంది. మన జీవితాల్లో మనం జీవించిన తర్వాత తీర్పు వస్తుంది. దేవుడు తీర్పు తీర్చడానికి ఒక సమయాన్ని నిర్ణయించారు అని పౌలు గారు మనకి డిక్లేర్ చేస్తున్నారు. తర్వాత అదే వాక్యంలో అపోస్తుల కార్యములు 17:31లో ఇంకొక విషయాన్ని కూడా పౌలు గారు కొంచెం ఎంఫసైజ్ చేస్తున్నారు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగజేసి ఉన్నాడు. ఎవరి ద్వారా దేవుడు తీర్పు తీర్చబోతున్నారంట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా. అవును, తండ్రి ఎవరికి తీర్పు తీర్చారు. తండ్రిని గణపరిచినట్లుగా కుమారునికి తీర్పు తీర్చే అధికారము అప్పగించారు. సో ఎంత చక్కటి విషయం మనకు బయటపడుతుంది. తీర్పు తీర్చేది మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ తీర్పుకి ఒక సమయాన్ని దేవుడు నిర్ణయించారని పౌలు గారు సెలవిస్తున్నారు. పౌలు గారి యొక్క జీవితంలో ఒక టైంలో ఆయన ఫిలిక్స్ ఎదుట ఉన్నారు, తర్వాత ఈ అగ్రిప వీరి ఎదుటున్నారు. ఆ టైంలో ఆయన సాక్ష్యం కూడా చెప్పారు. ఆయన సాక్ష్యం చెప్పారు. ఒకసారి ఈ మాటలు మనం చూద్దామా? అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 25వ వచనము ఒకసారి మనం చూద్దాం. అప్పుడతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫేలిక్సు భయపడి నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శను గూర్చియు, విమర్శ అంటే ఇంగ్లీష్లో జడ్జ్మెంట్ అని ఉంది.
రాబో విమర్శ. అంటే పౌలు గారి టైంలో ఈ తీర్పు జరగలేదు. తీర్పు తీర్చబోయేది ఒక కాలమని అపోస్తల కార్యములు 17:37 కూడా మనం చూసాం. రాబో జడ్జ్మెంట్ అంటే ఈ తీర్పు ఫ్యూచర్లో ఉన్నదని మనకు అర్థమవుతుంది. గమనిస్తున్నారా ప్రియులరా? దానియేలు ప్రవచన గ్రంథము మనం చదివినట్లయితే అసలు ఆ తీర్పు ఏ సమయంలో దేవుడు తీర్పు తీరుస్తారో, అంటే దేవుడు నిర్ణయించిన సమయం ఏంటో దానియేలు గ్రంథము 8వ అధ్యాయం 14వ వచనంలో ఉన్న ఆ ప్రవచనము మనకు డిక్లేర్ చేస్తుంది. తీర్పు తీర్చే సమయం. అవును ప్రియులరా, ఈ విషయం గురించి మరి ప్రకటన రాసిన యోహాను కూడా ఒక విషయం చెప్తున్నాడు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము ఒకసారి 6వ వచనం మనం చూద్దామండి. ప్రకటన 14వ అధ్యాయము 6-7 వచనాలు. అప్పుడు మరి ఒక దూతను చూచితిని. అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికిని ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకుని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. 7వ వచనం అండి. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చిన గనుక. గమనిస్తున్నారా? ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చింది. ఇదిగో పౌలు గారు అన్నారు, ఆ రాబో దినమందు తీర్పు, ఇన్ ద ఫ్యూచర్ జడ్జిమెంట్. ఇప్పుడు ప్రకటనలో ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చింది. నిజంగా ప్రియ స్నేహితులారా, నీవు నేను ఈ 21వ శతాబ్దంలో దేవుని తీర్పు సమయంలో మనం జీవిస్తున్నాం. పౌలు గారు చెప్పారు 2 కొరింథీ 5:10 మనం అందరము దేవుని ఎదుట క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. మనం అందరం కూడా. అందుకే ఆ తీర్పు సమయం వచ్చేసరికి దేవుడు ఒక దూతను పంపించంటే ఒక వర్తమానికుని పంపించి, ఇదిగో తీర్పు తీర్చు గడియ వచ్చింది, ఆయన తీర్పు తీర్చే సమయం వచ్చింది అని ఎంతమందికి తెలియజేస్తున్నారండి? భూనివాసులందరికీ. ఎందుకంటే ఈ తీర్పు మనందరికీ వర్తిస్తుంది. కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి, మానవులకి వర్తిస్తుంది. సో దీనిని బట్టి మనం గ్రహించేది ఏంటంటే, మనము ఇప్పుడు తీర్పు సమయంలో, తీర్పు జరుగుతున్న సమయంలో మనం జీవిస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు మోషే కాలంలో దేవుడు వారికి 7 పండుగలను ఇచ్చారు. ఏంటండి? 7 పండుగలు ఇచ్చారు. ఆ 7 పండుగల్లో 6వ పండుగ పేరు పాప ప్రాయశ్చిత్త దినము. 6వది. ఈ 7 పండుగలు ఏంటి బ్రదర్ అని మీరు అడిగినట్లయితే, ఈ 7 పండుగలు కూడా లేవి కాండము 23వ అధ్యాయంలో మనకు కనపడుతున్నాయి. 23వ అధ్యాయంలో 6వ పండుగ పాప ప్రాయశ్చిత్త దినం. పాప ప్రాయశ్చిత్త దినం అంటే ఆ రోజున ఇక ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే రోజు అనమాట అండి, పాప ప్రాయశ్చిత్త దినమున. ఇంకా ఆ రోజున ప్రజలందరూ కూడా, ఇశ్రాయేలు సమాజంలో ఉన్న వారందరూ కూడా దేవాలయం దగ్గరికి వచ్చి ఆ రోజున వారు ప్రార్థనలో, ఉపవాసంలో అక్కడ గడిపేవారు. ఇది సంవత్సరంలో ప్రతి 7వ నెల 10వ రోజున వచ్చేది. అవును ప్రియులరా, ఆ టైంలో ఆ పండుగ 7వ నెల 10వ రోజున. ఆ పండుగకు ముందు ఇంకొక పండుగ వచ్చేది 9 రోజులు, 10 రోజుల ముందు. ఆ పండుగ పేరు బూరల పండుగ, ఫెస్టివల్ ఆఫ్ ట్రంపెట్స్. ఆ పండుగ 9 రోజులు యాజకులు బూరలు ఊదేవారు. ఒక పద్ధతిలో బూరలు ఊదేసరికి ప్రజలందరికీ అర్థమయ్యేది, ఆ బూరలు ఊతున్నారంటే ఇదిగో పాప ప్రాయశ్చిత్త దినము వస్తుంది. పాప ప్రాయశ్చిత్త దినానికి మరొక పేరు తీర్పు దినము. ఇక ఆ 9 రోజులు ఈ యాజకులు బూరలు ఊతుంటే ప్రజలకి అర్థమయ్యేది, ఈ సంవత్సరం అంతా మన పాపాలని దేవుని దగ్గర మనం ఒప్పుకోవాలి, దేవుని దగ్గర మనం క్షమాపణ పొందాలి.
అన్న ఆలోచనలు వారు కలిగేవి. కాబట్టి ఆ తీర్పు దినం కొరకు వారు ఎలా సిద్ధపడేవారు? ఒకరినొకరు క్షమించుకోవటం ద్వారా, ఒకరినొకరు ధైర్యపరచుకోవటం ద్వారా, ఎవరికైనా అప్పు ఉంటే అప్పు చెల్లించటం. అవును, చాలా జాగ్రత్తగా దేవుని ప్రజలు జీవించేవారు. ప్రియులారా, మనం కూడా ఇప్పుడు వీఆర్ ఇన్ ది యాంటీ టిపికల్ డే ఆఫ్ జడ్జ్మెంట్. ఇప్పుడు మనము తీర్పు దినంలో ఉన్నాం. అది కేవలము ఛాయ మాత్రమే. ఇప్పుడు నిజస్వరూపంలో మనం ఉన్నాం. దేవుడు మన జీవితాలని తీర్పు తీరుస్తున్నారు. మన జీవితాలు కరెక్ట్గా ఉన్నాయో లేదో దేవుడు చూస్తున్నారు. ఆమోసు గ్రంథంలో దేవుడు ఆమోసు ప్రవక్తకు ఒక దర్శనం ఇచ్చారు. చాలా ఆశ్చర్యమైన దర్శనం. ఆమోసు గ్రంథము ఒకసారి 7వ అధ్యాయానికి మనం వెళ్ళి చూస్తే ఈ తీర్పు గురించి ఒక చక్కటి పిక్చర్ మనకు కనపడుతుంది. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము. ఇప్పుడు మనము 7వ వచనం చదవమని మిమ్మల్ని కోరుచున్నాము. మరియు యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకుని గుండు పెట్టి చక్కగా కట్టబడిన యొక్క గోడ మీద నిలువబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనపరిచెను. ఇప్పుడు ఆమోసు ప్రవక్త దర్శనంలో చూస్తున్నాడు ఒక మట్టపు గుండు. మట్టపు గుండు అంటే మేస్త్రీలు వాడతారు. ఒక గోడ కడుతున్నప్పుడు ఆ గోడ స్ట్రైట్గా ఉందో లేదో చూడటానికి ఈ ప్లంబ్ లైన్ వాడతారు. అవును, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదిగో. మరియు యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన యొక్క గోడ మీద నిలువబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనపరిచెను. దేవుడైన యెహోవా ఒక గోడ దగ్గర ఉన్నారు. ఆ గోడకు మట్టపు గుండు పెట్టి చూస్తున్నారు. అంటే దేవుడు మన జీవితాలని సరిచేస్తున్నారు, సరిచూస్తున్నారు. మన జీవితాలు ఆయన వాక్య ప్రకారంగా ఉన్నవా లేవా? మనము దేవుని 10 ఆజ్ఞల ప్రకారంగా నడుస్తున్నామా లేదా? దేవుడు లెక్క చూస్తున్నారు. ఈ రోజున నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీ జీవితాన్ని లెక్క చూసినప్పుడు ఎట్లా ఉంటుంది? కొన్నిసార్లు గోడ వంకర అవుతుంటే ఆ తాపీ మేస్త్రి గారు ఆ తాపీ తీసుకుని కొంచెం చెక్కుతారు. ఎందుకంటే ఇదో ప్రక్కకు వచ్చేసింది, మనం కరెక్ట్గా ఉండాలి. అవును ప్రియులారా, నీ జీవితానికి దేవుడు ఒక మట్టపు గుండు పెడుతున్నారు. దాని అర్థము నీ జీవితాన్ని దేవుడు పరిశీలన చేస్తున్నారు, పరీక్షిస్తున్నారు. నా కుమారుడు ఏ విధంగా జీవిస్తున్నాడా, నా కుమార్తె ఏ విధంగా జీవిస్తుంది? ఎప్పుడైతే ఇదిగో ప్రభువా, మీరిచ్చిన వెలుగుకు నేను నమ్మకంగా జీవించానని మనం సాక్ష్యం ఇస్తే ప్రభు ఎంతో ఆశపడుతున్నారు, ఎంతో ఆనందిస్తున్నారు. నా బలా మంచి నమ్మకమైన నా దాసుడా. ప్రియులారా, ఈరోజు దేవుడు మన జీవితాల్ని తీర్పు తీరుస్తున్నారన్న విషయాన్ని మనం గ్రహిస్తున్నాం. ఇప్పుడు తీర్పు సమయంలో మనం ఉన్నామని గ్రహిస్తున్నాం. ఈ తీర్పులో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు న్యాయాధిపతి అని మనం గ్రహిస్తున్నాం. చాలా చక్కగా చెప్పారండి. అయితే ఈ యొక్క తీర్పుకు న్యాయాధిపతి ఎవరు మనకు చెప్పగలరా? ఈ తీర్పుకు న్యాయాధిపతి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే తీర్పు గురించి నీవు భయపడనక్కర్లేదు ప్రియ సహోదరుడా, సహోదరి. ఈ తీర్పు గురించి ఇక్కడ పేతురు గారు నేనొక్క మాట చెప్పాలని ఆయన ఆశపడుతున్నారు. 1 పేతురు 4వ అధ్యాయము 1 పేతురు 4వ అధ్యాయము 17వ వచనంలో అసలు తీర్పులో ఎవరి పేర్లు ఫస్ట్ వస్తాయి? 1 పేతురు 4వ అధ్యాయము 17వ వచనము. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. తీర్పు ఎవరింటి దగ్గర ప్రారంభమవుతుందంటండి? దేవుని ఇంటి యొద్ద. దేవుని ఇల్లు అంటే దేవుని ప్రజలతో ప్రారంభమవుతుంది. దేవుని ప్రజలతో అంటే ఫస్ట్ దేవుడు నన్ను తీర్పు తీరుస్తున్నారు, తర్వాత
ఇతరులను తీర్పు తీరుస్తున్నారు. ఎందుకో తెలుసా, యాకోబు అంటాడు, నా సహోదరులారా మీలో అనేకులు బోధకులు కాకుండాడి. ఎందుకు బోధకులుగా ఉండొద్దు? బోధకులకు కఠినమైన తీర్పు జరుగుతుంది. ఈ రోజున మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ వైపు నా వైపు చూస్తున్నారా? ఈ కీలకమైన ఈ తీర్పు గురించి, ఈ ప్రాముఖ్యమైన విషయాలు మనకు బయలుపరుస్తున్నారా? ఈ తీర్పులో నీ ఒంటరిగా ఉండనవసరం లేదని ఆయన మన కొరకు న్యాయాధిపతిగా ఉన్నారు. ఈ తీర్పు మనతో ప్రారంభమవుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ తీర్పులో మనం ధైర్యంగా ఉండొచ్చు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు తోడుగా ఉన్నారని మనం గ్రహిస్తున్నాం. తిమోతికి రాసిన పత్రికలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, ఇక్కడ పౌలు గారు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదువుతారా? కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరి కొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. కొందరి పాపములు ఏంటంటండి? తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి. న్యాయపు తీర్పునకు ముందుగా నడుస్తున్నాయి. కొంతమంది పాపాలు వారి వెంట వెళ్ళుచున్నవి, దేవుని దగ్గరికి ముందెళ్తున్నాయంటండి. కొంతమంది పాపాలేమో వారి వెంట వెళ్ళుచున్నవి. దీని అర్థం ఏంటి అంటే, మన పాపాలు దేవుని సన్నిధికి ముందు వెళ్ళాలి. మనం పాపం చేసిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ కదిలింపు కలుగు చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? వెంటనే దేవుని దగ్గర ఆ పాపాన్ని మనం ఉంచుకోకూడదు. 28వ సామెతలు 28:13 దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. 28:13 అతిక్రమమును దాచిపెట్టువాడు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఆమేన్. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. కొంతమంది పాపాలు ముందు వెళ్ళటం అంటే వారు దాచిపెట్టుకోవట్లేదా? వారు చేసిన పాపాలు ఎవరు చూడలేదులే, నేను చేస్తే వచ్చిందా, వాళ్ళు చేస్తే లేదేంటి, అలాంటి దుర్మార్గపు స్వభావము వారికి లేదా? కొందరి పాపములు క్రీస్తు న్యాయపీఠం ఎదుటకు ముందు వెళ్తున్నాయి అంటే వారు ఒప్పుకుంటున్నారా? ఆ పాపం వారు గ్రహించగానే, అయ్యో ఎందుకు చేశాను నేను అని వారు పాపాలు ఒప్పుకుంటున్నారు. మరి కొందరు పాపములు వారు వెంట వచ్చును. వెంట రావడం అంటే ఒప్పుకోవట్లేదు. వారు పాపాలను ఒప్పుకోలేదు. పర్వాలేదులే, ఆయనకంటే నేను బెటరేలే. వారి పాపాలు ఒప్పుకోలేదు కాబట్టి క్షమాపణ పొందలేదు. ఈ రోజున మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ జీవితాన్ని, నా జీవితాన్ని గమనిస్తున్నారు. ప్రియ సహోదరుడా సహోదరి, నీ పాపములను కృపద్వారము మూయబడకముందు నీ పాపములు దేవుని సన్నిధికి నువ్వు పంపిస్తున్నావా? ఒకసారి చదువుదామా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. నీ పాపములు ముందు వెళ్ళాలా క్రీస్తు న్యాయపీఠం ఎదుటకు, లేక తర్వాత వెళ్ళాలా అన్న ప్రశ్నకు మనకు చక్కటి సమాధానం కలిగింది ప్రియులారా. కాబట్టి ఈ తీర్పు గురించి, ఈ తీర్పు 3 దశల్లో జరుగుతుందని మనకి లేవీకాండము 16వ అధ్యాయంలో తెలుసుకుంటున్నాం. ఆ 3 దశలు మనకి సమయం లేదు కాబట్టి ఆ 3 దశలు ఏంటంటే, ఫస్ట్ వన్ పరిశీలన తీర్పు. ఏ తీర్పులైనా సరే పరిశీలన ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. ఈ తీర్పులో మన పరిస్థితి ఏంటో ఇన్వెస్టిగేషన్. అవును ప్రియులారా, ఈ తీర్పు ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది? థామస్ రాబిన్సన్ అనే ఒక ప్రొటెస్టెంట్ థియోలోజియన్ ఆయన ఏమంటున్నారంటే, ఈ తీర్పు బియాండ్ ద వెయిల్,
అంటే ఇశ్రాయేలు ప్రజలు పాప ప్రాయశ్చిత్త రోజున వారి ప్రధాన యాజకుడు ఎక్కడికి వెళ్తున్నారు? బియాండ్ ద వెయిల్, ఆ తెర వెనుకకు, దేవుని యొక్క ప్రత్యక్షత ఉన్న ఆ స్థలానికి వెళ్తున్నారు. వెళ్ళి అక్కడ తీర్పు జరుగుతుంది. ఇప్పుడు ప్రియ సహోదరుడా సహోదరి, దేవదూతలు కూడా చెప్తున్నారే, మొదటి దేవదూత, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చాను. ఈ తీర్పు పరలోకంలో జరుగుతుంది. ఈ తీర్పులో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన ప్రధాన యాజకుడిగా ఉన్నారు. మనం ఆధారపడనక్కర్లేదు. ఈరోజు మన జీవితాల్ని ఆయనకు సమర్పించుకుంటే క్రీస్తునందు ఉన్నవారుకి ఏ శిక్ష విధియు లేదా, వారు భయపడనక్కర్లేదు. క్రీస్తుతో వారు ముందుకు కొనసాగలరు. ఈరోజు అలాంటి కృప మనందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా హృదయాలతో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు, మీకు వందనములు నాయనా. ఈ సమయము మీ చేతులకు సమర్పిస్తున్నాము. మా జీవితాలను మీకు సమర్పించుకుంటున్నాము. తీర్పులో మా పక్షమున మీరు ప్రభువా ఉండమని, నడిపించమని, బలపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. God bless you, friends.